ఓకే. కొందరు మానుకొనుచున్నట్టుగా మనము మానుకోకూడదంట. దేవుని సన్నిధిలో మనం ఎందుకు కూడుకుంటాం చెప్పండి? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తాం? దేవునికి ప్రార్థించటానికి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, దేవుని కొరకు మనము సాక్ష్యం చెప్పటానికి దేవుని యొక్క సన్నిధికి మనం వస్తాం. కొందరు దేవుని యొక్క సన్నిధికి రారు అని అంటే దేవునిని పూర్తి ఎరగలేనటువంటి వాళ్ళు, అంటే ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళే దేవుని యొక్క సన్నిధిలో కూడుకోరు, అంటే సమాజముగా కూడుకోరు. పూర్వకాలంలో ఆది సంగమ టైంలో జనులందరూ ఏం చేశారు తెలుసు? విశ్వాసులు ప్రతిరోజు కూడుకొని ఏం చేశారు? ముచ్చట్లు వేసుకున్నారా? మాట్లాడుకున్నారా? లేకపోతే వారి యొక్క పరిస్థితుల గురించి డిస్కషన్ చేసుకున్నారా? దేనికి వారు చేరుకున్నారు అని అంటే వారు ప్రార్థన చేయటానికి, రొట్టె విరవటానికి, ఇంకా దేనికి? ప్రార్థన చేయటానికి వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు తన యొక్క లేఖనాల్లో సెలవిస్తుంది ఏంటో తెలుసా? మనము మానుకొనుచున్నట్టుగా కొందరు ఎలా అయితే మానుకుంటున్నారో మనం ఆ రీతిగా మానుకొనక దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎందుకని కొందరు మానుకున్నారు అని అంటే ఒకరు ఒక ఇన్ఫర్మేషన్ కోసం వస్తారు, అంటే ఒక కార్యం కోసం వస్తారు. వాళ్ళు ఆ కార్యము జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు ఇక్కడ కార్యం జరగలేదు కాబట్టి మనం వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఒక మామ దగ్గరికి దేవుని ఎరగినటువంటి వాళ్ళు, అన్యజనులు ఆ మామ దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఇదిగో మీ నాయన, అదే మీ భర్త ఎలా చనిపోయాడు అని అడిగితే, ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు, రోడ్డు మీద వెళ్తుండగా ఆటో గుద్ది చచ్చిపోయాడు అని అన్నాడు. అయితే వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, ఇజ్రాయెల్ కాపాడేవాడు కొనుక్కుని నిద్రపోడు అన్నాడు కదా, మరి ఈయన ఎలా చచ్చిపోయాడు అంటే దేవుడు కాపాడలేదు కాబట్టి దేవుడు లేనట్టేగా, అంటే నీ భర్త చచ్చిపోయాడు కాబట్టి దేవుడు లేడు కాబట్టి నువ్వు ఆయన విడిచిపెట్టేయాలి అన్నాడు. ఆమె ఏం చేసింది? ఆలోచించింది. నేను విడిచిపెట్టను, దేవుని ఎందుకు విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టను అంది. అయితే వాళ్ళు రెండో క్వశ్చన్ వేశారు, ఇదిగో నువ్వు ఒక్కదానివే యేసు ప్రభువు వారిని అంగీకరించావు, నువ్వు ఒక్కదానివే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావు, నీ యొక్క కుమారుడు వారి యొక్క భార్య ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళట్లా, మరి నీకు అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారా? కోడలు దేవుడు చూస్తాండి ఆయన అడిగిన క్వశ్చన్. ఏమన్నారు? ఫస్ట్ నీ కోడలు నీ కొడుకు చూస్తారు. నువ్వేమో దేవుని సన్నిధికి వెళ్తే నువ్వు పాస్టర్ గారికి దశంబాకి వెళ్తున్నావు, పాస్టర్ గారికి అన్నీ ఎత్తున్నావు, మరి ఆయన వచ్చి చూడొచ్చుగా. ఆయన కాకుండా ఇప్పుడు ఎవరు వచ్చి చూస్తున్నారు? నిన్ను నీ కొడుకు నీ కోడలు చూస్తున్నారు. మరి అలా లేకపోతే నీ యొక్క పరిస్థితి ఏమవుతుంది అంటే ఆలోచించుకొని నిజమేగా, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా అలా అంటారు. నువ్వు ఇప్పటి నుండి చర్చికి వెళ్ళను అని అంటే, ఇప్పటి నుండి నువ్వు మందిరానికి వెళ్ళను అని అంటే నీ కుమారుడు నీ కోడలు ఇద్దరు కలిసి నిన్ను చూసుకుంటారు. లేదా నువ్వు అంటే ఆమె ఏమందో తెలుసా? ఎప్పటి నుండి చర్చికి వెళ్ళను నేను, ఎప్పటి నుండి ఆ మందిరానికి నేను వెళ్ళను. ఎందుకని? ఇప్పుడు వీళ్ళు లేకపోతే నన్ను ఎవరు చూడరు కదా, అందుకని ఆమె ఏం చేస్తుందో తెలుసా? నేను మందిరానికి వెళ్ళను అని అన్నారు. అదే విశ్వాసం అంటే. మనం అలా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కేవలం అవసరతల కోసం మాత్రమే గాక దేవుడు ఉన్నాడని, తన యొద్దకు వచ్చి వారికి దేవుడు ఫలము చేయిస్తాడని మనం విశ్వసించాలి కదా, నమ్మవలేను కదా అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర కొన్ని కష్టాలు నష్టాలు మన జీవితాలని ఏం చేస్తాయంటే తలక్రిందులుగా చేసినా కానీ మనము దేవుని యొక్క సన్నిధిని మానుకోకూడదు. ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్ వచ్చింది. ఒక ఆమె వచ్చిన తర్వాత ప్రార్థనా సహాయం కోరుకున్నారు ఒక దైవజనుడు. అయిన తర్వాత ఆయన అడిగాడు, ఏంటమ్మా నీ సమస్య అని అంటే, నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అయ్యా, నేను ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు అన్నారు, అమ్మ నీ వ్యాధి బాగా ముదిరిపోయింది కాబట్టి ఇక నీకు మందుల ద్వారా అది నయమవుతుంది కాబట్టి నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆ పార్ట్ని తీసేయాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె చివరి టైంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. వచ్చిన తర్వాత దైవజనుడు చెప్పాడు, అమ్మ
విశ్వాసంతో ప్రార్థన చేసుకో. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. గొప్ప కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కానటువంటి కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో, నమ్మికతో ప్రార్థన చేసుకో. దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. కోవిడ్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళ దేవుడు స్వస్థపరిచాడు. మరణ పడక మీద ఉన్నటువంటి వాళ్ళ దేవుడు స్వస్థపరిచాడు. ఓచ కాళ్ళు చేతి గలవాని దేవుడు స్వస్థపరిచాడు. అపాయంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి నీ విశ్వాసంతో ప్రార్థన చేసుకో అనగా ఆమె వచ్చింది, ప్రార్థన చేసుకుంది. కానీ మరలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోగా వాళ్ళు అన్నారు, అమ్మా నీకు ఆపరేషన్ తప్పక చేయాలి. ఏం చేయాలా? ఆపరేషన్ తప్పక చేయాలి అని అంటే ఈమె ఆలోచించింది. దేవుడు స్వస్థపరుస్తా అన్నాడుగా. ఏమన్నాడు? దేవుడు స్వస్థపరుస్తా అన్నాడు. ఏసీ ఎన్నో గొప్ప కార్యం చేశాను, కానీ ఇప్పుడు నాకు స్వస్థత రాలేదు, ఆపరేషన్ జరిగింది. నేను ఇప్పుడు ఏం చేయాలా? చర్చికి వెళ్ళాలా? మానేయాలా? వెళ్ళాలా? వెళ్ళకూడదా? వెళ్ళాలి. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? చర్చి మానేసింది. అంటే దేవుని సన్నిధిలో ఉండేటువంటి మాధుర్యము తెలియక చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు. కానీ దేవుని సన్నిధికి రావటం వలన దేవుడు మనకి ఏమేం కార్యాలు చేస్తాడో మనము దేవుని యొక్క గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. యెహోవా మందిరములో ఎలా ఉండాలో తెలుసా? నాటబడినటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క ఆవరణములలో ఉంటారో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మనము మన యొక్క కుటుంబము వర్ధిల్లాలి అని అంటే ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క ఆవరణంలో మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లెదమో మన దేవుని సన్నిధిలన్నా నాటబడిన వారమై వర్ధిల్లెదమో. తీగమా మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోము వేయుదమో. నీతిమంతులమై మోము వేయుదమో. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదమో మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. దేవుని మందిరములో ఎవరైతే నివాసం చేస్తారో వాళ్ళందరూ ఎవరంట? ధన్యులు. అంటే భాగ్యవంతులు, అదృష్టవంతులు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి మనం రావటం వల్ల అది మనకు దీవెన. దేవుని యొక్క మందిరానికి రావటం వలన మనకు ఆశీర్వాదం. దేవుని సన్నిధికి రావటం వలన మన కుటుంబానికి అది క్షేమము అని గుర్తెరిగి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? నీరసంగా రావాలా? దేవుని
సన్నిధికి వచ్చేటప్పుడు ఆలస్యంగా రావాలా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? ఆనందంగా రావాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఉత్సాహంగా రావాలి. చాలా మంది ఎలా వస్తారో తెలుసా? అబ్బా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమన్నా అయిద్దేమో, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకు కీడు జరిగిద్దేమో, దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం వల్ల నాకు అపాయం జరిగిద్దేమో, దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల నాకు ఈ వారం అంతా అనుకున్నది ఏమీ జరగదేమో అని అనుకుంటారు. అలా కాదు. ఏదో జరిగింది, ఏదో అపాయం వస్తుంది, ఏదో సంభవిస్తుందని చెప్పి మనము రాక, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడిని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నేను ఏదైతే అడుగుతున్నానో దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నా కుటుంబం అంతా క్షేమంగాను ఆనందంగాను సంతోషంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క సన్నిధికి ఆదివారం నేను వెళ్ళగా మిగతా 6 దినాలు దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు అని చెప్పి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆనందిస్తారో. హల్లెలూయా. వారి కుటుంబం అంతా ధన్యులు, ధన్యురాలుగా వారు ఉంటారు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేనో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడేనో, ఎవరి పాపములు మాన్నింపబడేనో, ఎవరి పాపములు మాన్నింపబడేనో, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. కింద వచనంలో కూడా ఉంది, యేసు క్రీస్తుకు సమర్పించు కరములు, క్రీస్తు యేసు స్వరము వీణులే వీణులు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని విని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు. కాబట్టి ఎవరు సేవ చేయాలి? యజమానుని యొక్క సేవ చేయాలా? భర్త సేవ చేయాలా? బిడ్డల యొక్క సేవ చేయాలా? లేకపోతే ఎక్కడైతే మనం చేస్తున్నామో వారి సేవ చేయాలా? వారి సేవ చేయటానికి దేనికోసం చేస్తాం? అవసరత కోసం చేస్తాం. కానీ దేవుని యొక్క పరిచర్యను ఎవరైతే చేస్తారో వారి యొక్క కుటుంబాలను దేవుడు వృద్ధిపరుస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం సమయానికి కేటాయిస్తే అది అన్నటికీ వృధా కాదు. దేవుడి సన్నిధిలో మనం కన్నీరు గారిస్తే ఆ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కవిలలో దాస్తాడంట, బుడ్డులో దాచి పెడతా ఉంటాడు. అవి చూసిన ప్రతిసారి దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? ఇదిగో ఈ బిడ్డ ఈ కార్య నిమిత్తం కన్నీరు గార్చింది, తన యొక్క కుమారుడు గురించి కన్నీరు గార్చింది, తన యొక్క కూతురి రక్షణ కోసం ఆమె కన్నీరు గార్చింది అని చెప్పి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆనందిస్తాడు. ఆయనకి అది ఎంతో మిక్కిలి విలువైనది. దేవుడు అడిగాడు, నాకు ఈ లోకంలో ఏదైనా విలువ గలది తీసుకురా అని అంటే వాళ్ళు ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు. కానీ ఒక దేవదూత అయితే ఒక స్త్రీ కన్నీరు గార్చినటువంటి పాత్రను దేవుని దగ్గర తీసుకురాగా, అవును నాకు ఇష్టమైనటువంటిది ఏంటో తెలుసా? ఈ కన్నీరే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి మనము కన్నీరు గారిస్తే అది మనకి ఎంతగానో దీవెనై ఉన్నది. కాబట్టి దేవుని పెట్టారా, దేవుని యొక్క మందిరంలో మనం నివాసం చేస్తే అది మనకి దీవెనకరంగా ఉంటుంది. ఎవరు మరి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు అని అంటే, లోకంలో జీవించేవారు, లోకాశల్లో జీవించేటువంటి వారు, లోకంలోనే నాకు ఎంతో ఆనందము సంతోషము ఉంది అని చెప్పి
గ్రహించేటువంటి వారు దేవుని యొక్క మందిరానికి రావటానికి వారు ఏమని ఫీల్ అవుతారో తెలుసా? నెత్తి మీద మొళ్ళ కప్ప పెట్టినట్టు ఫీల్ అవుతా ఉంటారు. యేసు ప్రభు వారికి ఆనాడు ఏం పెట్టారు? తన మీద మొళ్ళ కిరీటం. వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతూ ఉంటారు? మొళ్ళ కిరీటంగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే మొళ్ళ కిరీటము గాక అది పూల కిరీటముగా భావిస్తారో వారిని దేవుడు వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా, దేవుని యొక్క మందిరంలో ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. మనం మానుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిని మనం మానుకోక సమాజముగా కూడటానికి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడతారో ఎవరుంటారంట అక్కడ? దేవుడు ఉంటాడు. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరు దేవుని యొక్క సన్నిధికి వస్తారు అని అంటే కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. ఒక ఆమె మరణించేటువంటి పొజిషన్లో ఉంది. డాక్టర్లు ఏమని చెప్పారు తెలుసా? అమ్మా, ఈమె ఎక్కువ రోజులు బ్రతకదు, చాలా తక్కువ రోజులు బ్రతికితే నువ్వు హాస్పిటల్లో ఉంచి ఎంత ద్రవ్యము ఖర్చు పెట్టినా అది ఆమెకి ఏమాత్రము మేలు చేయదు. కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రాణం ఇంటి దగ్గర విడిచిపెట్టేస్తుంది అని చెప్పన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే, ఎలాగో చచ్చిపోద్దని చెప్పి అన్నారుగా, మనం ఆమెను ఎక్కడ తీసుకెళ్దాం? దేవుని మందిరానికి తీసుకెళ్దాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులకు చెప్తాం, వారు ప్రార్థన చేస్తే బ్రతికిద్ది, లేకపోతే మనము అట్నుంచి అంటే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అనుకొని ఒక ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ఆ బిడ్డను ఎక్కడ తీసుకొచ్చారు అని అంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చారు. దేవుని మందిరానికి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతం అంతా దైవజనుడికి చెప్పగా అతను అక్కడ చేరి ఉన్నటువంటి వాళ్ళందరూ విశ్వాసులు ఆసక్తిగా ప్రార్థన చేయగా ఆమెలో దినదినము ఆమెలో ఏమొచ్చింది అని అంటే చేంజ్ వచ్చింది. అంతకుముందు నీళ్లు కూడా తాగినటువంటి ఆమె 3 రోజులు అయిన తర్వాత చిన్న ఇడ్లీ ముక్క తింది. వారం అయిన తర్వాత ఎంత అన్నం తినింది. ఇంకా తర్వాత ఆమె ఎలా అయిపోయింది అని అంటే పౌష్టికంగా అయిపోయింది. అంతకుముందు చూసిన ఆమెకి ఇప్పుడు చూసిన ఆమెకి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఇవేంట్రా ఇంత చేంజ్ అయిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత రాత్రి పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఒక మాట అడిగాడు, అమ్మా, దేవుడు నీ పట్ల అంత గొప్ప కార్యం చేశాడు కదా, ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం చేశాడు, మరి నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, ఈ జీవితం అంతా దేవునికి అంకితం చేసేసి, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, రక్షణ పొందు అన్నారు. ఏమన్నారు? రక్షణ పొందు. ఇక అంతే. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకల్లా చర్చి నుంచి వెళ్ళిపోయింది. దైవజనుడు చూసుకున్నాడు వచ్చి, ఎవరు లేరు అక్కడ. ఎవరైతే అనారోగ్యంగా స్వస్థత కోసం వచ్చారో ఆ అసలు కనపడాల. అప్పుడు అడిగారు దైవజనుడిని, ఏరయ్యా ఇల్లు అని అంటే, ఏమో అయ్యా మాకు తెలియదు, ఎప్పుడు అని. అయితే దైవజనులు ఒకసారి రోడ్డు మీద వెళ్తుండగా బస్ స్టాండ్లో కనిపించింది ఆ సోదరి. కనబడగా ఏమా వందనాలు అన్నారు. ఇవేం తెలియనట్టుగా అటు ఇటు చూస్తూ ఉంది. ఎందుకని? అవసరం తీరిపోయిందిగా. ఏం తీరిపోయింది? అవసరం తీరిపోయింది. కాబట్టి ఆమె ఏమంటుంది, ఎవరు అయ్యా నాకు గుర్తులేదు. ఏంటంట? నాకు గుర్తులేదు. అయితే దైవజనుడు అన్నాడు, అమ్మా, అంతకుముందు నీకు అనారోగ్యంగా ఉంటే నువ్వు మన మందిరానికే వచ్చావు, దేవుడు స్వస్థపరిచాడు. ఆయన గుర్తొచ్చింది అయ్యారు. మరి ఏంటమ్మా రక్షణ ఎప్పుడు పొందుతావు అని అంటే, ఇప్పుడు ఎందుకు అయ్యారు, నాకు ఇంకా టైం ఉంది, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, వాళ్ళకి మళ్ళీ చదివివ్వాలా, తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, మళ్ళీ మనవరాలు అవ్వాలా, అప్పుడు అంటే ఏం లేదు, ఆమెలో కృతజ్ఞత లేదు. దైవజనుల దగ్గరే కాదు, యేసు ప్రభువు వారి దగ్గర కూడా అలాగే ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని అందరూ లోకం నుండి వెలివేశారు,
మా భార్య విడిచిపెట్టేసింది, మా బంధువులు విడిచిపెట్టేశారు, మా రక్త సంబంధాలు విడిచిపెట్టేశారు, నా అన్నటువంటి వాళ్ళందరూ విడిచిపెట్టేగా మేము ఎక్కడ ఉంటున్నామో తెలుసా? పొలిమేర చివరిన ఉన్నాం, ఊరు చివరిన ఉన్నాం. మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు, స్వస్థపరచేవారు ఎవరు లేరు, మాకు అన్నం పెట్టు వాళ్ళు కూడా ఎవరు లేరు. మమ్మలను దయతలిచి మా మీద కనికరం ఉంచి మమ్మల్ని స్వస్థపరచవా అని చెప్పి యేసుప్రభు వారి దగ్గరికి వస్తే యేసుప్రభు వారు అన్నారు, మీ అందరూ కలిసి మీ యాజకుడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పారు. అంతే. వాళ్ళు కొంచెం దూరం వెళ్తుండగానే దేవుడు వారిని స్వస్థపరిచారు. అందులో ఎంతమంది వచ్చారు? 11 మంది వచ్చారా? ఒక్కడే వచ్చారు. కారణం ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తాగి ఎన్ని రోజులైందో వెళ్ళాలి, మా భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూడాలి, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూడాలి, మా ఏరియా ఎలా ఉందో చూడాలి, నా చిన్ననాటి స్నేహితులు ఎలా ఉన్నారో ముచ్చటించాలని చెప్పి వాళ్ళు అనుకోని వాళ్ళందరూ ఏమి చేశారో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మనం అలాంటి వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అని అంటే, కార్యము జరిగినా జరగకపోయినా కానీ దేవుని సన్నిధిలో నిలిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేది మనము మూడవదికి ఎందుకు రావాలో తెలుసా? పరలోకం చేరాలని రావాలి. ఎందుకు చేరాలి? దేనికోసం రావాలి? పరలోకము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఒక పేద కుటుంబంలో పుట్టింది, వివాహమైంది. వివాహం అయిన తర్వాత తన యొక్క జీవితం మారిందేమో అని చెప్పి అనుకుంది, కానీ తన యొక్క జీవితం ఏమీ మారకపోగా ఎన్నో కష్టాలు, నష్టాలు. కనీసం ఇంటది కట్టడానికి కూడా ఆమె యొక్క డబ్బులు లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఆమె ఎలా ఉందంటే సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఆమె యొక్క ముఖము కూడా తేజస్సు కలిగినటువంటిగా ఉంది. ఇంకొక ఆశ కలిగింది. ఆమె అంత ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసుకుందామని చెప్పి అనగా, నేను యేసు ప్రభువుని వారిని నమ్ముకున్నా, దేవుని యొక్క మందిరానికి నేను వెళ్తున్నా, నువ్వు నాతో పాటు రా అని చెప్పి దేవుని యొక్క మందిరానికి ఆ ఆంటీని నడిపించగా అక్కడ ఒక యవ్వనస్తురాలు సాక్ష్యం చెప్తా ఉంది. ఏమైనా సాక్ష్యం చెప్తా ఉందో తెలుసా? యవ్వన కాలంలో నేను ఉండగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాను, ఎన్నో దేవునికి అవమానకరంగా నేను జీవించాను, దేవుని ఎదుట నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, దేవుడు నాకు నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన శక్తిని నాకు అనుగ్రహించాడు, ఇప్పటి నుండి నేను దేవుని కొరకు జీవించాలని చెప్పి నేను అనుకుంటున్నా. నేను పుట్టినటువంటి కుటుంబము కూడా పేద కుటుంబమే. ఈ లోకములో నేను ధనవంతురాలుగా అవుతానో అవునో నాకైతే తెలియదు, కానీ బంగారం కొనుక్కోలేనో నాకు తెలియదు, కానీ నాకు వచ్చేటువంటి భర్త ఎలాంటోడో వస్తాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ సంతోషంగా నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ పరలోకంలో మటుకు సంతోషంగా ఉంటానంది. హల్లెలూయా. ఈమె కూడా ఏం ఆశ కలిగింది అని అంటే, పరలోకము చేరాలి. అక్కడ ఏముంటుంది? దుఃఖం ఉంటుందా? బాధ ఉంటుందా? కష్టం ఉంటుందా? నష్టం ఉంటుందా? వ్యాధి ఉంటుందా? అప్పులు బాధ ఉంటుందా? ఈ లోపల దేని గురించి మనం ఆలోచన చేస్తామా? ఏమీ ఉండదు. ఒకటే పని, దేవుని ఆరాధించటమే, సంతోషించటమే. మనం మెడలో వేసుకునేటువంటి బంగారం అంతా ఎక్కడికి వచ్చిందో తెలుసా? కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బంగారం రేట్ ఎంత? 8,400 అన్నారు మొన్న, 24 గ్రాములు ఎంత? 8,300. అంటే ఇప్పుడు ఏమైతే కొనాలి అని అంటే కొనగలమా? కానీ పరలోకంలో మనకి ఏముంది? దాచి ఉంది శాంతి, సమాధానము, తృప్తి. మనం ఏదైతే ఇప్పుడు నెత్తి మీద పెట్టుకుంటున్నామో అదంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? మన కాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సమాజముగా కూడుట మానుకోకూడదు. 4వదిగా దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు రావాలి అని అంటే, దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనం రావాలి. ఎందుకు రావాలి? దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనం రావాలి. ఉదాహరణకి, మీరు అనారోగ్యంగా ఉన్నారు, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మంచం మీద ఉన్నారు, అవునా? ఒక వారం లేకపోతే 2 వారాలు ఉన్నారు. మీ ఇంటి పక్క ఆమె వచ్చి అంట్లు తోమింది. ఏం తోమింది? అంట్లు తోమింది.
బట్టలు ఉతికింది, వంట చేసింది, నీకు అన్ని జాగ్రత్తలు చేసింది, నీకు స్వస్థత వచ్చింది. మళ్ళా ఆమెకి అనారోగ్యంగా ఉంటే వదిలేస్తామా? మళ్ళీ ఆమె ఒంట్లో బాగోపోతే వదిలేస్తామా? ఏం చేస్తారు? నిజంగా మనసున్న వాళ్ళు, మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మరలా వాళ్ళకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. అవునా? వారికి పరిచయం చేస్తారా? చేయగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఏం చేస్తారు? చేస్తారా? చేయగా ఎందుకని? మనకి అవసరంతో ఉన్నప్పుడు, లేకపోతే మనం లేవలేనటువంటి పరిస్థితుల్లో వారు సహాయం చేశారు కాబట్టి మనం చెయ్యాలి అనేటువంటి దృక్పథం ఉంటుంది మనకి. ఎవరైనా 1,00,000 రూపాయలు మనకు కావాల్సి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు వారి గురించి ఏం చెప్తారు? నెగిటివ్గా చెప్తారా? పాజిటివ్గా చెప్తారా? ఏమని చెప్తాం? అమ్మా, నేను కష్టంలో ఉండగా వచ్చిందమ్మా దేవత, వచ్చాడమ్మా దేవుడు అప్పుడే అంటారా? అనరా? ఇక కొంతమంది అయితే జీవితాంతం వారు చేసినటువంటి మేలు చెప్తూనే ఉంటారు. చెప్తారా? చెప్పరా? కారణం ఏంటి? వారు చేసినటువంటి దాన్ని బట్టి కృతజ్ఞత. మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎంత పరిచయం చేస్తున్నారు? మనం అనుకున్నాం ఇందాక, పరలోకం వెళ్ళాలి ఆశ ఉందా లేదా? మరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్చడా? అడుగుతాడా? అడగడా? అమ్మా ఏం చేసావు అంటే ఏం చెప్తావు? అయ్యా, ప్రతి ఆదివారం లేకంగానే తలస్నానం చేశాగా, తెల్లసీర కట్టా, ఆటో ఎక్కా, లేకపోతే తెల్ల బట్టలు వేసా, బండి తీసా, ఎక్కడికి వచ్చా? దేవుని సన్నిధికి వచ్చా. ఏం చేసావు? నిద్ర వస్తే నిద్రపోయా, వాక్యం విన్నా, చప్పట్లు కొట్టా, ఆరాధన చేశా, అల్లాన్ని పెడితే తినిళ్ళా. మరి నా కోసం నువ్వేం చేసావు? ఇచ్చాక డబ్బులు ఏమిచ్చావు? కానుక. అదొక ఆజ్ఞ అమ్మా, అది కాదు. ఇంకా ఏం చేస్తావు నా కోసం? పరిచయం చేస్తా అంటే చూశానయ్యా అని చెప్తామా? మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఒక వ్యక్తి పట్లే మనం అంత పరిచయం చేస్తే వారిని ఎలా అయితే మనం జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని కొరకు కూడా మనం పరిచర్య చేస్తే మన యొక్క కుటుంబాన్ని దేవుడు 3-4 తరాల వరకు ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలని చెప్తాం చెప్పండి. మొదటిది ఏంటి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? వర్ధిల్లడానికి దేవుని సన్నిధికి రావాలి. రెండోది, స్తుతించడానికి దేవుని సన్నిధికి రావాలి. 3, పరిచర్య చేయటానికి. 4, పరలోక చేరటానికి. ఇంకా కృతజ్ఞతను దేవునికి తెలియపరచడానికి మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఈనాడు ఎలా ఉన్నారో తెలుసా? చాలా మంది ఈ లోకంలో కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. మనుషులు పట్ల కాదు, దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల నిర్లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆదివారం ఒక్క పూట వస్తాం కాదు. దేవుడు మనకి ఏ ఆలయం ఇచ్చాడు తెలుసా? ఈ హృదయం అనే ఆలయాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ ఆలయం ఇచ్చాడు దేవుడు మనకి? ఈ హృదయం అనేటువంటి ఆలయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ఆలయాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటా అన్నాడు? మీరు కట్టేనటువంటి ఈ యొక్క సిమెంట్ గోడల మధ్యనే ఉండను అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. మళ్ళీ అంటే దేవుడు ఉంటాడా? మళ్ళీ బంగారం పెట్టి కట్టినంత మాత్రాన, వజ్రాలు పెట్టి కట్టినంత మాత్రాన, లేకపోతే ఐరన్ షెడ్ కాకుండా 4-5 ఫ్లోర్లు వేసినంత మాత్రాన అక్కడే ఉంటారని కాదు. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఇక్కడ ఉంటాడు. ఎక్కడ? మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉంటాడు. హృదయం అనేడు తలుపు హృదయం అనేడు తలుపు నిలచి సదయుడను తట్టుచుండు సకల విధములను నిలచి
హృదయమనెడు తలుపునొద్ద యేసు నాదుండు. హృదయమనెడు తలుపునొద్ద యేసు నాదుండు. ఎంతసేపు నిలువబెట్టి ఏపి క్రూరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏపి క్రూరతని, నాటాడెంత దయచే పిలచుచున్నాడే ఇప్పుడు మూలను, నాటాడెంత దయచే పిలచుచున్నాడే ఇప్పుడు మూలను. హృదయమనెడు తలుపునొద్ద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఆయన నిలుచుండి చూస్తూ ఉన్నాడు. ఎవరు నా స్వరము విని తలుపు తీస్తారో నేను ఆయన యొద్దకు వస్తాను, అతనితో నేను బస చేస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆహ్వానించడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. చాలామంది దేవుని ఆహ్వానించడం కన్నా కూడా స్నేహితులను ఆహ్వానిస్తారు, బంధువులను ఆహ్వానిస్తారు, రక్త సంబంధాలను ఆహ్వానిస్తారు, యజమానులను ఆహ్వానిస్తారు, మొబైల్ ఫోన్ను ఆహ్వానిస్తారు, డబ్బును ఆహ్వానిస్తూ ఉంటారు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ దేవుని ఆహ్వానించటానికి ఎంతమంది ఇష్టం కలిగి ఉన్నారు? దురదృష్టం అంట. ఎన్నిసార్లు తట్టిందంట? దురదృష్టం ఎన్నిసార్లు తట్టితే పదే పదే తడతా ఉంటుందంట. తీస్తావా 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 తీస్తా. అదృష్టం ఎన్నిసార్లు తడుతుంది? దేవుడు కూడా మనల్ని ఒక్కసారే తడతాడు. అది ఎప్పుడు తడతాడు తెలుసా? దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడే తడతాడు నిన్ను. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విని ఇది నా కొరకే వచ్చింది అని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. చదువుకొని మనం ముగించుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచుండగా మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. హల్లెలూయా. ఏం చేయాలంట? ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. దేని కొరకు ఎంకరేజ్మెంట్? తంతాం పదం రానా, తిడతాం పదం రానా, తింటాం పదం రానా? దేని కొరకు? మందిరానికి వెళ్ళటానికి, ప్రార్థించటానికి, పరిచర్య చేయటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, దేవుని కొరకు సాక్షిగా జీవించటానికి, దేవుని యొక్క సన్నిధిలో సాక్షి చెప్పటానికి, పరిచర్య చేయటానికి, దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చటానికి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధతను యథార్థమైనటువంటి జీవితంలో జీవిస్తూ దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన యొక్క శరీరములను దేవునికి సమర్పించు వారిగా మనం ఉండాలి. ఎవరైనా త్రోవ తప్పితే మనం ఏం చేయాలో తెలుసా? వారిని హెచ్చరిక చేయాలి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి మరలా మానేసేవారుగా ఉంటారు. కొంతమంది ఆసక్తిగా వచ్చి మరలా ఏం చేస్తారో తెలుసా? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షణ పొందినటువంటి కొత్తలు ఎంత ఉత్సాహం ఉంటుంది అని అంటే సంతోషమే సమాధానమే అనే ఉంటుంది.
సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. యేసు నన్ను రక్షించిన సంతోషం పొంగుతున్నది. యేసు నన్ను సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే తెల్లవారుజామున ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు వాక్యం చదవాలా, ఎప్పుడు పరిచర్య చేయాలా, ఎవరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క పరిచర్యను చేయాలి, దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలన్నటువంటి ఆలోచన ఎంతమందికి స్టార్టింగ్ లో ఉంది చెప్పండి? ఉందా? మామూలుగా ఉండదు అసలు. అసలు ఆ టైంలో వస్తాయి దర్శనాలు. రక్షణ పొందిన కొత్తలో ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మనమే ఒక ఆయుధం అనుకున్నాం, అనుకోలేదా? రాని నేను నిలబడతా, మా ఆయన్ని తీసుకొస్తా, మా ఆవిడని తీసుకొస్తా, నా పిల్లలు కూడా తీసుకొస్తా. తర్వాత ఏమైంది? సాపకేమో నీళ్ళలాగా అయిపోతా. అవునా? అదే రాదు. ఇక మళ్ళీ ఏం చెప్తారు తెలుసు? వాళ్ళ మీద నెపం ఇస్తారు. ఏమని? మా ఆయన ఇంకా మారలే, మా పిల్లలు అస్సలే మారదు, ఎన్ని చెప్పు అంటారా? అంటారా? కారణం ఏంటి? మరి రక్షణ పొందినటువంటి కొత్తలో ఉన్నటువంటి ఫైరు రక్షణ పొందిన తర్వాత ఏమైంది? అది నీరైంది. ఏది? ఫైర్ కాస్త నీరైంది. అలా ఉండకూడదండి. మనము క్రీస్తు అనే బండ మీద నిలిస్తే వరద వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి విసిరినా, సాతానుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా మనము చెక్కు చెదరము. మన యొక్క ఆత్మీయ స్థితిని అడిపడేయలేడు, మనం పడిపోలేము. కారణం ఏంటో తెలుసా? మన బండ ఎక్కడుంది? క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు అనేటువంటి బండ మీద ఉన్నామా? లోకం అనేటువంటి బండ మీద ఉన్నామా? క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నామా? లోకాశలు అనేటువంటి బండ మీద మనం ఉన్నామా? క్రీస్తు అనేటువంటి బండ మీద మనం ఉన్నామా? పరిస్థితులు అనేటువంటి బండను ఆధారం చేసుకొని ఉన్నామా? క్రీస్తు అనేటువంటి బండ మీద మనం ఉన్నామా? బంధువులు అని చెప్పే బండ మీద మనం ఉన్నామా? క్రీస్తు కొరకు నిలవాలి అనేటువంటి ఆశ మనలో ఉందా? క్రీస్తు కొరకు ఎన్ని నిందలు అవమానాలు భరించాలా నాకు పర్వాలేదని అనుకుంటామా? అలా ఉంటే కనుక మనం ధన్యులమే. మనల్నే దేవుడు ఆత్మలు పట్టే చాలగా దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆత్మలు పట్టే జాలరగా చెయ్యాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే రక్షణ పొందినటువంటి కొత్తలో ఉన్నటువంటి ఫైర్ను కొనసాగిస్తారో వాళ్ళే అంతవరకు దేవుని కొరకు జీవిస్తారు. ఎవరైతే రక్షణ పొందిన కొత్తలో దేవుని కొరకు జీవించాలని ఇక లోకం జోలు వెళ్ళకూడదు, పాపం జోలు వెళ్ళకూడదు అనుకునేటువంటి వాళ్ళందరూ దైవజనులు అయిపోయిన వాళ్ళే కదా. మా నాన్నగారు కూడా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళారు తెలుసా? దేనికి వెళ్ళారు? మారు మనసు పొందడానికి వెళ్ళారా? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వెళ్ళారా? మతం మార్చుకోవడానికి వెళ్ళారా? డబ్బు సంపాదించడానికి వెళ్ళారా? లేకపోతే ఆయనకు ఒక 500 ఇస్తే వెళ్ళారా? లేకపోతే బట్టలు ఇస్తే వెళ్ళారా? లేకపోతే ఒక వారం పాటు నెల పాటు సామాన్లు ఇస్తే వెళ్ళారా? లేకపోతే వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారని వెళ్ళారా? దేనికోసం వెళ్ళారు మా నాన్నగారు? ఆయనకి కుష్టి వ్యాధి వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళారు. అందరూ విడిచిపెట్టేశారు. అంటే అప్పుడున్న పరిస్థితులు అలా కాబట్టి కోవిడ్ దాంట్లో విడిచిపెట్టలేదు. ఏంటి విడిచిపెట్టారు లేదా? BMW కారు కదా, బియ్యం కాదమ్మో, BMW. ఏంటి? BMW మీద వచ్చినటువంటి కారు నేను హాస్పిటల్లో నేను చూసా. భర్త చచ్చిపోయాడు, అంబులెన్స్ ఎక్కించారు, BMW కారులో వైఫ్, బిడ్డలు, బంధువులు అందరూ లగ్జరియస్ కార్స్ చేసుకొని వచ్చారు. శవ్యమో అంబులెన్స్లో ఉంది. వాళ్ళు అన్నారు, మీరు చూడటానికి కూడా
పంపించాం, ముట్టుకోవటానికి కూడా మేము పంపించాం. మీరు కనుక అక్కడికి వెళ్ళారో మీకు కూడా వచ్చేసింది. తర్వాత మీరు కూడా టెక్కాల్సి వస్తుంది అనగానే ఎవడైనా వెళ్తారా? గుండెలు బాదుకొని ఏడ్చారు. అలాంటి పరిస్థితులు అయిపోయింది. అవునా? అలాంటప్పుడే విడిచిపెట్టామా లేదా? సొంత వాళ్ళు ఉన్నా కానీ మన ప్రాణం మనదే కాదా, ఎవరి ప్రాణం వాళ్ళదే అని కాపాడుకున్నావా లేదా? ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అంతే. చనిపోవాలని అనుకున్నారు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళగా మనం అందరి దగ్గరికి వెళ్ళాం. యేసు ప్రభు వారిని కూడా ఒకసారి నమ్ముకుందాం అని చెప్పగా వందనాయి గారి చర్చికి తీసుకెళ్ళారు. దైవజనులు, ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ఆయన. ప్రార్థన చేయగా ఆయనకు చనిపోకూడదు అనేటువంటి ఆలోచన కలిగింది, నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. ఈ నమ్ముకుంటే నా జీవితం మారుతుంది అని చెప్పి అనుకున్నారు. అలాగే దేవుడితో పోరాడారంట. ఎలాగా? ప్రార్థన చేశారు. తన యొక్క పాపాలను ఒప్పుకున్నారు. దేవుడు తన యొక్క పాపాలన్నీ చూపించారు. తన యవ్వనంలో చేసిన పాపాలను దేవుడు చూపించాడు. చిన్నతనంలో చేసినటువంటి పాపాలు దేవుడు చూపించాడు. వాటన్నిటిని ఒప్పుకోగా మా నాన్నగారికి ఒక దర్శనం వచ్చింది. ఏంటి? చీకటి గృహంలో ఉండగా అక్కడ ప్రకాశమానటువంటి వెలుగు రాగా, ప్రసాద్ ఇదిగో నీకున్నటువంటి వస్త్రాలు తీసేయి, నేను ఇస్తున్నటువంటి వస్త్రాలు నువ్వు ధరించు అనగా అవి రక్షణ వస్త్రాలు అయ్యి హల్లెలూయా దగ్గరగా మెరిసిపోయి. ఆ వస్త్రాలు ఇచ్చినప్పుడు మా నాన్నగారు చేయను పట్టుకొని మధ్యాకాశాన్ని తీసుకెళ్ళి, ప్రసాద్ నువ్వు నా సాక్షిగా జీవించు, నేను నీకు తోడుగా ఉంటా, ఇదిగో ఈ విత్తనాలు తీసుకో అని చెప్పి ఆయనకి ఇచ్చి అదృశ్యమైపోయారు. ఆ దర్శనం ఆయన పట్టుకుంది. మారు మనసు పొందారు. స్వస్థత ఇచ్చాడు దేవుడు. తర్వాత వివాహం చేశాడు. బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. కానీ దేవుడు మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఉద్యోగంలో కూడా యజమానులు ఏమన్నారు తెలుసా? అయ్యా 6 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి? సినిమాకి వెళ్తావా? భార్యతో అవుట్ సైడ్ వెళ్తావా? పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్తావా? లేకపోతే పార్క్కి వెళ్తావా? మందిరానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. అయితే అలా యజమానుడికి ఒకసారి ఏం కలిగిందో తెలుసా? ఈయన ఎలా వెళ్తాడో నేను చూస్తా అని చెప్పి అప్పుడు 6 గంటలకు వెళ్దాం అనుకునేటప్పటికల్లా ప్రసాద్ యొక్క ఫైల్ పూర్తి చేశాడు. అలా 2 సార్లు దేవుని సన్నిధికి ఆలస్యం అయితే ప్రార్థన చేసుకున్నారంట. 3 దినాలు ఉపవాసం ప్రార్థన. ఏమని? అయ్యా నీ సన్నిధికి వెళ్ళడానికి ఆటంకంగా ఉంది, దాన్ని నువ్వు తొలగించాను. ఎంతమంది ఈ రీతిగా ప్రార్థించేవాడు ఉన్నారు? అయ్యా దేవుని సన్నిధికి ఆలస్యం అయిపోతుంది, నీ స్వరం నేను వినటానికి ఆలస్యం అయిపోతుంది, నేను పాటల్లో ఉండలేకపోతున్నా, కనీసం గంట నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది? అయితే దేవుడు అనుకోని రీతిగా ఎవరైతే ఆ వర్క్ చేస్తున్నారో అతని యొక్క కుటుంబంలోనే ఒక నష్టం కలక్క మరలా ఎక్కడికి వచ్చాడు తెలుసా? మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రసాద్ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడుగా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడుగా, నా కుటుంబంలో వచ్చినటువంటి సమస్య కోసం నువ్వు ప్రార్థన చేయవా అనగా ఆ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అప్పటి నుండి ఆ మేనేజర్ గారు మా నాన్నగారికి అత్యంత ప్రాముఖ్యమైన వాళ్ళు, ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నారు. మా నాన్నగారితో పాటు సేవ చేసినటువంటి వ్యక్తిగా కూడా దేవుడు మార్చేశాడు. అంతే. హల్లెలూయా. తర్వాత మేమందరం అప్పటికి యవ్వన కాలంలో రాబోతున్నాం. ఇంకా మంచి చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. అప్పటికి మాకంటే సొంత ఏమీ లేదు. పేద కుటుంబంలో మేము ఉండగా దేవుడు తన యొక్క సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు ఏమనాలి? అయ్యా నేను జాబ్ చేసుకుంటూ నేను చేస్తానంటే దేవుడు అన్నాడు లేదు నువ్వు జాబ్ విడిచి నా దగ్గర ఎందుకు అంటాడు చెప్పనా? ఎందుకు అంటాడండి దేవుడు? నీకున్న దాన్ని విడిచిపెట్టి రా అని ఎందుకంటాడు చెప్పుంది? వస్తావా రావా అని ఒకటి. ఇంకా విశ్వాసం ఉందా లేదా అంటే ఆశీర్వాదాల కోసమే నేను వెంబడెత్తనమా లేదా? ఇంకా ఎవరైతే దేవుడు చెప్పిన రీతిగా చేస్తారో దేవుడు అక్కడ నుండి దేవుడు వారిని హెచ్చింపజేస్తాడు. అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడు? అబ్రహామా నీ స్వజనాన్ని విడిచిపెట్టే
నీ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఏమన్నాడు? అయ్యా వద్దులే, వచ్చే సంవత్సరం వెళ్తాగా, ఇప్పుడు వద్దులే, నాకు పిల్లవాడిని కలిగిన తర్వాత నేను వెళ్తాలి, నువ్వు ఆశీర్వదిస్తాను, నాకు ఇంకా పిల్లలే కలగలేదుగా, ఎలాగెత్తావు, ముందు ఇవ్వు అప్పుడు వెళ్తా అన్నాడా? మొత్తం సర్దుకొని వెళ్ళిపోయాడు అంతే. అక్కడ నుండి దేవుడు విశ్వాసం నాకు తండ్రిగా చేశాడు. ఆయన మా నాన్నగారిని కూడా దేవుడు అలా అనగా అప్పటి నుండి దేవుడు అలా లేపాడు అంతే. ఇందులో కాదు, ఆత్మలు పట్టే జాలరుగా చేశాడు దేవుడు. ఎంతో మంది నశించిపోయేటువంటి వారిని దేవుడు ఆయన ద్వారా రక్షించాడు. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నది. అందుకనే మనం ఎందుకని అంతలా వెళ్ళకపోతున్నాము అని అంటే, మొదటి ఆజ్ఞలోనే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. జారు వాళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు కదా, ఎక్కుతారా లేదా? ఫస్ట్ స్టేజ్ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. తర్వాత ఇంకా బారుగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే జైంట్ వీల్ తెలుసుగా. చిన్నప్పుడు ఒక చిన్న జైంట్ వీల్ తెలుసు మనకి, చిన్నది, అవునా? స్కూల్ టైంలో అది ఎక్కడానికి ఎంత ఉత్సాహం, అవునా? మాటికి స్కూల్ అయిపోతే వెంటనే ఎక్కేయటమే. తర్వాత మళ్ళీ ఇంకా పెద్దది, దానికన్నా ఇంకా పెద్దది అంటే అమ్మో గుండె ఆగిపోతుంది. అమ్మ నా వద్దు, నేనే ఎక్కను, నాకు భయమే. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా, ఏమంటారు ఎక్కకుండగానే అమ్మో నేను ఎక్కలేనుగా. ఈనాడు కూడా చాలామంది అంతే. అమ్మో అంతలాంటి భక్తి వద్దు నాకు. ఏ భక్తి కావాలి? ఉన్నావా, తిన్నావా, పడుకున్నావా, పనికి వెళ్ళావా, వచ్చామా, మళ్ళా వెళ్ళావా, వచ్చావా. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని అందుకు పిలవలేదు. మనల్ని ఆయన సొత్తుగా చేయటానికి ఆయన పిలిచాడు. మనల్ని ఆయన పరిచారకులు చేయటానికి దేవుడు పిలిచాడు. మనం ఆయన శిష్యులుగా మార్చబడాలని దేవుడు చేశాడు. ఎవరైతే దేవుని ఎరగలేదో మనము కూడా వారిని దేవుని దగ్గరికి నడిపించాలని చెప్పి దేవుడు చేశాడు. ఎవరు అలాగా చేయగలరో తెలుసా? దేవునితో అనుదినము సహవాసము చేసిన వారు మాత్రమే. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశమును సద్వినియోగపరుచుకునేటువంటి వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. కాబట్టి మనలో విశ్వాసం ఉంటే, మనలో ఆ కోరిక ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనలతో సఫలపరుస్తానన్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి సమయం నేను సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోతున్నానేమో. మీరు ఇచ్చినటువంటి పరీక్షలు నేను చేయలేకపోతున్నానేమో. మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణ నేను కాపాడుకోలేకపోతున్నాను. అయ్యా నా మనసు చెప్పిన రీతిగా, నా ఆలోచన చెప్పిన రీతిగా, నా తలంపు చెప్పిన రీతిగా నేను జీవిస్తున్నాను. అలా ఉండకూడదయ్యా. నేను నీ సన్నిధికి నేను ఉత్సాహంగా రావాలి. నీ సన్నిధిలో నేను కన్నీరు కార్చడానికి రావాలి. నీ సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. నీ సన్నిధికి నేను సాక్ష్యం చెప్పడానికి రావాలి. నీ సన్నిధికి నేను యోగ్యులను కాదయ్యా ఎంత హెచ్చులోకి రావటానికి, అని నీ ఎదుట మోకరించడానికి నేను రావాలి. ఈనాడు నీతో సహవాసం చేయక చాలామంది లోకంలో పడిపోతున్నారు, లోకాశలు కలిగి ఉన్నారు. అలా నేను ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను నీ సొత్తుగా మార్చండి. ఎంతోమంది ప్రభు నీతో సహవాసము కలిగి ఉండి దైవజనులుగా మార్చబడ్డారు. సమయమును బట్టి చూస్తే, కాలమును బట్టి చూస్తే నీవు బోధకులుగా ఉండాలి. కానీ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? మూల పాఠాలు నేర్చుకునేవాడిగానే ఉన్నావు. దేవుడు మనం అలా ఉండటానికి దేవుడు పిలవలేదు. దేవుని కోరుకుంటుంది ఆశ మాత్రము చాలు, నమ్మిక మాత్రము ఉంచు చాలు. అయ్యా నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానని ఎవరైతే అంటారో వారిని దేవుడు దృష్టిస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.
దేవుడు అంటున్నాడు, మొదటిగా నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేది ఇష్టమో అది నేను నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనల్ని ఏమాత్రం విడిచిపెట్టాడు దేవుడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించేవాడు ఆయన. మీరు చెడ్డవారై అంటూ మీ బిడ్డలకు మంచి ఈవులు ఇయ్యని ఎరిగి ఉండగా అంతకు మించినటువంటి కార్యాలు నేను చేస్తాను. గుడ్డును అడిగితే నువ్వు రాయిస్తావా? చేపను అడిగితే సర్పాన్ని ఇస్తావా? ఇవ్వవు కదా. గుడ్డును అడిగితే తేలినిస్తావా? ఇవ్వవు కదా. నువ్వు నన్ను అడగకముందే నేను నీకు అన్నీ ఇస్తున్నా. నువ్వు తల్లి గర్భంలో రూపం పడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. సకల ఆశీర్వాదంలో కారణభూతులైన వాడా నీ నామమునకు ఎంతో స్తోత్రమయ్యా. నీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ యొక్క వాక్యము మాలో ఫలించాలి, మా జీవితాల్లో ఫలించాలి. నీ వాక్యానుసారంగా మేము జీవించాలయ్యా. మేము ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి, గుర్తింపబడాలి అని అంటే నీ ఆవరణంలో నిలిచి ఉండాలయ్యా. నీ యొక్క సన్నిధిలో మేము నివాసము చేయాలి. నీకు యోగ్యులుగా మేము జీవించాలి, పరిశుద్ధులుగా మేము జీవించాలి. శుద్ధమైన హృదయం మాకు కలిగి ఉండాలి. నీ ఆజ్ఞానుసారంగా మేము జీవించాలి. మీ యొక్క పరీక్షను మేము చేయాలి. మీ యొక్క మాట ప్రకారంగా మేము జీవించే వరకు మీరే చేయమని వేడుకొంచు. ఇక్కడ చేరినటువంటి వారందరినీ మీరు దీవించండి. వారి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను మీరే అతి త్వరలోనే నెరవేర్చమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామమున నడుచిన మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి టీ ఇస్తారు.